ఏం చేస్తున్నావు రుద్ర? ఏముంది హోంవర్క్? అంటే నోట్స్లు దిగాలి. నువ్వే వేసినావు డ్రాయింగ్ చూద్దాం. బాగుంది రుద్ర. ఏమేమి ఇచ్చారు హోంవర్క్? ప్రాక్టీస్ చేయమన్నా. ఎట్లుంది హాస్టల్? ఫుడ్ బాగుంది హాస్టల్లో? బాగాలేదా? ఏం నచ్చింది హాస్టల్లో? హాస్టల్ నచ్చలే? ఎందుకు నచ్చలే హాస్టల్? హాలిడేస్ ఇస్తలేదని హాస్టల్ నచ్చలేదా? స్టడీ బాగుందా? బాగుందా? ఎందుకు ఫుడ్ ఎందుకు బాగాలేదు? ఎందుకు నచ్చలే ఫుడ్ నీకు? ఎందుకు బాగాలే? నీకు ఇష్టమైంది పెట్టారు మళ్ళీ. అది హాస్టల్, ఇల్లు కాదు. ఇష్టమైంది పెట్టడానికి ఏం నీకు టిఫిన్ ఏం పెడతారు చెప్పు? ఉప్మా, ఇడ్లీ, బ్రెడ్ జామ్, ఇంకా కిచిడి. అంతేనా? మధ్యాహ్నం టిఫిన్, లంచ్ వాళ్ళకి నచ్చిన కర్రీ పెడతారు. నీకు ఇష్టం వాళ్ళు పెట్టిన దాంట్లో నీకు ఇష్టమైన కర్రీ చెప్పు. ఆలుగడ్డ, రైస్, ఇంకా కర్రీస్ అంతేనా? మధ్యాహ్నం 2 సార్లు పెడతారు రైస్. ఫస్ట్ దానికేమో కర్రీ కలుపుకొని తినాలి, సెకండ్ దానికేమో సాంబార్. మజ్జిగ పెడతారా? నీకు మార్నింగ్ మిల్క్ ఇవ్వరా? టీ, మిల్క్ అట్లా ఏమి ఇస్తారు మరి చెప్పాలో? హార్లిక్స్. మీ హాస్టల్లో ఫుడ్ గురించి చెప్పావా? స్నాక్స్, టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నిటి గురించి చెప్పు. మండే వాళ్ళు ఉప్మా పెడతారు. ట్యూస్డేనేమో ఉప్మా టైప్ అట్లా దొడ్రవ అట్లా పెడతారు. ట్యూస్డేనేమో పులిహోర. ఓకే, మార్నింగ్ టిఫిన్. ట్యూస్డే, వెడ్నెస్డే ఏమో ఇడ్లీ, థర్స్డే బ్రెడ్ జామ్, ఫ్రైడే ఉప్మా, సాటర్డే ఏమో కిచిడి. ఓకే, లంచ్కి అంత వాళ్ళకి నచ్చిన కర్రీ పెడతారు. రైస్ విత్ కర్రీ, రైస్, సాంబార్ పక్క. ఓకే. డిన్నర్ థర్స్డే ఒకటే ఇట్లా ఒక బిర్యానీ ఎలా పెడతారు, స్వీట్ పెడతారు, అంతే. ఒకటే స్పెషల్. మిగతా డేస్ నచ్చిన కర్రీ, రైస్ విత్ కర్రీ. వెడ్నెస్డే, థర్స్డే, సాటర్డేనేమో చికెన్ ఉంటుంది. చికెన్, ఎగ్ వాళ్ళకి నచ్చినప్పుడు పెడతారు. నువ్వు చికెన్ తింటావా? నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్జేనా? ఎగ్ తింటావా? ఓన్లీ వెజ్ తింటావా? సూప్ నచ్చదు నాకు అంత. స్నాక్స్ ఏం పెడతారు? స్నాక్స్ థర్స్డేనేమో ఇట్లా చిన్న చిప్స్ ప్యాకెట్లో ఒకటి పెడతారు. మిగతా గుడ్ డే, పార్లేజీ అట్లా పెడతారు. బిస్కెట్ ప్యాకెట్స్. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? జియోగ్రఫీయా? ఎందుకు మ్యాథ్స్ ఇష్టం లేదా? ఎందుకు? అంటే బేసిక్స్ మంచిగా వచ్చు, కొంచెం హార్డ్ ప్రాబ్లమ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీ టీచర్కి అడగాలి, డౌట్స్ క్లియర్ చేస్తారు. వర్డ్ ప్రాబ్లమ్స్ కొంచెం నేర్చుకోవాలి. వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ టీచర్కి అడగచ్చు కదా. టీచర్ అంటే భయమా మరి? నువ్వు ఎక్కువ ఏ టీచర్కి భయపడతావు? అది అందరికీ తెలిసింది.